సో దుబాయ్‌కి వెళ్లారు. అక్కడ ఎలా ఉంది? ఇక్కడ మన తెలంగాణ ఏ విధంగా ఉంది? సో అంటే కంపారిజన్ చేసుకుంటే సో హ్మ్. ఎలా ఉంది? రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఏది చెప్తావు? ఆహ్, అంటే ఫ్యామిలీ పరంగా సో మనది హ్మ్. ఇక్కడ. సో హ్మ్. వితౌట్ ఫ్యామిలీ మనీ కావాలి అంటే ఉన్న సమస్యలు తీర్చుకోవాలి. అంటే మన ఫ్యామిలీకి కానీ, ఇంకెవరికైనా ఫ్రెండ్స్‌కి కానీ ఒక చిన్న భరోసా ఇవ్వగలుగుతాను అనంటే దుబాయ్ బెస్ట్. దుబాయ్ బెస్ట్. యెస్. దుబాయ్ బెస్ట్ అని చెప్పి నువ్వు అంటున్నావు. దుబాయ్‌లో బీభత్సంగా కష్టాలున్నాయి తెలుగు వారికి. చాలా ఇబ్బందులున్నాయి. మర్డర్‌లయితున్నాయి, సూసైడ్‌లయితున్నాయి, రేపులయితున్నాయి. అసలు దుబాయ్‌కి రావద్దు హ్మ్. అని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు మరి. యాహ్! అన్నీ ఉంటాయి కదా! ఇప్పుడు ఓ దేశంలో అందరూ కలిసి పని చేసుకుంటుర్రు, నివసిస్తుర్రనంటే అన్ని సమస్యలుంటాయి. హ్మ్. సో, అంటే ఒక 100 మంది ఉంటున్నారనంటే 100 మందికి సమస్యలున్నట్టు కాదు కదా! హ్మ్. సో, ఇది కూడా అలానే. కొంతమంది సెటిల్డ్, కొంతమంది కష్టాలు అంతే. ఓకే. మీరు చూసారా ఎప్పుడన్నా అంటే తెలుగు వాళ్ళని ఇబ్బంది పెట్టే సందర్భాలు? ఆ! తెలుగు వాళ్ళు అంటే ఏజెంట్లు నమ్మి మోసపోయిన వాళ్ళని ఆళ్ళు తెలుసు. హ్మ్. ఇంగ ఇళ్ళలో పనిచేసే వాళ్ళు గూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే. ఎందుకంటే మనం వెళ్ళలేం కదా! అక్కడ అలౌడ్ హ్మ్. కూడా చెయ్యరు. ఈ పలానా మనిషి ఇక్కడ పనిచేస్తున్నాడంటే మనం వెళ్లి కలవడానికి కానీ, మాట్లాడడానికి అది ఉండదు. హ్మ్. వాళ్ళని కూడా బయటికి రానివ్వరు. సో, హ్మ్. అది మనకు తెలీదు. ఎప్పుడైనా వాళ్ళకి ఇబ్బందులున్నప్పుడు లైక్ చాటుమాటుగా వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఇదై అవును. హ్మ్. అప్పుడు నేను అలా చూసాను కానీ మనం అప్రోచ్ అవ్వలేం వాళ్ళని. ఓకే. అక్కడ అబ్యూస్ కూడా బాగా ఉంటది. సో, బాగా ఇబ్బందులు పెడతారంటూ ఉంటారు మరి. ఆ! లేదు. అట్లాంటిది ఏం లేదు. అక్కడ అన్నీ అఫీషియల్‌గా నడుస్తాయి గాబట్టి, ఆ! డబ్బులుంటే వెళ్ళొచ్చు అఫీషియల్‌గా. అంటే లేదంటే ఎలా ఉంటదక్కడ? లైక్ ఉంటాయి గదా! అంటే ఆహ్, ఆహ్, మసాజ్ సెంటర్స్ కానీ అలా. సో, హ్మ్. అలా వెళ్తారు అందరూ. హ్మ్. అబ్యూజింగ్ అంటే ఏముండదు. అంటే ఉన్నా కానీ వాళ్ళకి తెలుస్తది గదా! సో, వేరే దేశంకొచ్చినాము లైక్ ఇక్కడలాగా ఎక్కడ పడితే ఏమైనా చేసేయొచ్చు అనే అంత ధైర్యం ఎవడికి ఉండదు. హ్మ్. సో, అది ప్రభుత్వం దృష్టిలోకెళ్తే ఇంగ వాళ్ళు జీవిత ఖైదీలు అవ్వాల్సిందే గాబట్టి, అంత హ్మ్. దారుణానికి ఎవరు ఒడిగట్టరు. ఇంగేదో తాగిన మైకంలో ఎవడో ఒకడు చేస్తే అది చెప్పలేం. ఓకే. అంటే మీరు అక్కడ గూడా లేడీ గెటప్‌లో ఎక్కువ బాగా కనిపించారు వీడియోస్ చేసుకుంటా. యెస్. మీపై ఏదన్నా అక్కడ ఇబ్బందులు గాని, లేకపోతే అక్కడ ఉన్న కొంతమంది మీ దగ్గరికి రావడం గాని, మీతో మిస్‌యూజ్ చేయడం గాని ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా? లేదు. చేయలేదు నిజం నాకు. జెప్పాలి. నిజమే జెప్తున్నా. నాకేం భయము. హ్మ్. సో, నేను చాలా ఈవెంట్స్‌కెళ్ళినా. హ్మ్. అండ్ చాలా చోట్ల గూడా తిరిగినా నేను. హ్మ్. అక్కయ్య వాళ్ళతో మా అక్క, బావ అక్కడే ఉంటారు. కాబట్టి వాళ్ళతో కలిసి ఈవెంట్‌లకి కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ, బర్త్‌డే పార్టీస్ కానీ చాలా వెళ్ళినా. హ్మ్. సో, అందరూ మంచి రిసీవింగ్ ఉంటుండే. హ్మ్. అంటే ఎక్కువ గుర్తుపట్టకపోవడం అట్లా. అండ్ తెలిసిన వాళ్ళు అందరికి తెలిసే గాబట్టి సో, మంచి రిసీవింగ్ ఉంటుండే. అట్లా అబ్యూజింగ్ అంటే ఏం లేదు. హ్మ్. అండ్ రోజు వీక్లీ వన్స్ హాలిడే ఉంటుంది మాకు సండే. హ్మ్. అప్పుడు మాత్రం వెళ్ళేవాళ్ళం. ఇంక వీక్ మొత్తం వర్క్, రూమ్ అంతే. ఓకే. అంటే ఈ లేడీ గెటప్‌లో ఉన్నప్పుడు గూడా ఎవరు ఇబ్బందులు పెట్టలేదా? లేదు. అస్సలు. అంటే చున్నీ గుంజడం గాని, నో. లేకుంటే నో. నెవర్. నిజం అట్లా. జెప్పాలి. నిజమే. అట్లా ఎవడు చేయలేదు. చెయ్యరు. ఇక్కడైనా సరే, అక్కడైనా సరే, ఎక్కడైనా సరే. లేదు. ఇక్కడ చేస్తే మెడలు దింపుతా గాని ఆ! అక్కడనైతే ఎవరు చేయలే. హ్మ్. యెస్. ఇక్కడ ఎవరైనా జేస్తే? చెప్పాను గదా! వాళ్ళకుంటదింక. హ్మ్. యెస్. ఏ విధంగా ఉంటదనుకోవచ్చు? అది ఇంగ చెప్పలేము. ఆ మూమెంట్ బట్టి ఇంగ ఒక రేంజ్‌లోనే ఉంటది. మళ్ళొకసారి హ్మ్. ఎవరు ఆలోచనకు గూడా రారు. యెస్. ఓకే. నా పైన కాదు ఎవరి పైనైనా రారు. అంతే అంటావు. అలా యెస్. ఆలోచన రాకుండా చేస్తా అంటావు. అవును. ఓకే. సో, స్టార్టింగ్ మీరు వాడిన ఫోన్ ఏ ఫోన్ అసలు స్టార్టింగ్ అంటే ఫోన్ యూజ్ చేసిన ఫస్ట్ ఫోన్ ఏది? నోకియా గుర్తుందా? ఉంది. సో, ఇప్పుడు మీరు వాడుతున్న ఫోన్ ఏది? ఐఫోన్ 15 ప్రో మాక్స్. ఓకే. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది నీకంటే ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, యెస్. సో, ఏమీ లేని స్థాయి నుంచి యెస్. ఇప్పుడు ఒక ఐఫోన్ 15 ప్లస్సా? 15 ప్రో మాక్స్. 15 ప్రో మాక్స్ అని 1,00,000 ప్లస్ ఉంటుంది. యాహ్! సో, వాడుతున్నారు. ఓన్లీ మొబైలే అంత అమౌంట్ వాడుతున్నారు. సో, ఈ సక్సెస్ స్టోరీ మొత్తం చూస్తే ఏమనిపిస్తూ ఉంటది? అంటే నేనప్పుడు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని నాకనిపిస్తుంది. హ్మ్. స్టడీ కంటే లైక్ అప్పుడు నేను తీసుకున్న ఫ్యామిలీ గురించి ఆలోచించింది బెటర్. అండ్ అక్కడికెళ్ళి అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా, ఇంకా వేరే మిగతా దారులు తొక్కకుండా, ఫ్రెండ్‌షిప్ అట్లా చేయకుండా ఫస్ట్ వర్క్, తర్వాత మనీ, తర్వాత ఫ్యామిలీ అట్లా హ్మ్. జూసుకున్న తర్వాత హ్మ్. సక్సెస్ అయ్యా నేను మాత్రం. హ్మ్. అండ్ నా ఫ్యామిలీలో ఎన్ని అంటే సమస్యలొచ్చినా గాని నేను సింగిల్ హ్యాండ్‌తో నేను మేనేజ్ చేసుకోగలిగినా. చాలా హ్మ్. అంటే చాలా వచ్చాయి. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత స్టార్ట్ అయ్యాయి. అంటే మేము మనీ సంపాదించక ముందు ఓకే. తిండికి, బట్టకి అట్లా లోటు లేకుండా అమ్మ చూసుకుంది. హ్మ్. కానీ మేము ఎట్లా అయితే కొన్ని కొన్ని రూపాయలు సంపాదించామో అప్పుడు సమస్యలు స్టార్ట్ అయినాయి.
పైసలు స్టార్ట్ గానే సమస్యలు స్టార్ట్ అయినాయి. అంటే ఒక 10,000 సంపాదిస్తే 5-6 వేల సమస్య అనమాట మంత్లీ. సో అట్లా ఇంకా నేను ఒక 50,000 సంపాదిస్తే ఒక 20-30 వేల సమస్య అట్లా. ఇంకా నీ 1,00,000 సంపాదించినప్పుడు ఇంకా లక్షలలో 5 lakhs 3 lakhs అట్లా అయిపోయినాయి. సంపాదన ఎక్కువ ఉంటే ఖర్చు కూడా ఎక్కువనే ఉంటాయి. అంటే సమస్యలను అంటే వేరే వేరే చిన్న చిన్న బయట సమస్యలు అంటే అది వేరు, కానీ హెల్త్ విషయాలలో అట్లా వస్తే కొంచెం ఇబ్బంది పడ్డా చాలా. సో ఫస్ట్ సంపాదించిన సంపద గుర్తుందా మీకు? ఫస్ట్ ఎంత సంపాదించారు? 15,000 స్టార్ట్ వెళ్ళినప్పుడు 15K పంపా. 15K అంటే స్టార్టింగ్ మీ శాలరీ అంటే మీ లైఫ్ లో ఈ యొక్క జాబ్ చేసేటప్పుడు ఫస్ట్ సంపాదించిన శాలరీ ఎంత? ఫస్ట్ సంపాదన అంటే అన్ని కూలి పనికి వెళ్ళినప్పుడు, లైక్ పొలం పనులకు వెళ్ళినప్పుడు అప్పుడు ఎంత 60 రూపీస్ ఎంతనో ఉంటుండే. 60 ఇలా పత్తి కలవడానికి కానీ అట్లా పత్తి తీయడానికి కానీ వెళ్ళినప్పుడు ఒక 4 days అట్లా వెళ్ళి మా మమ్మీకి 170 పెట్టి ఏదో చీర ఉన్నా. అది నేను మా అన్నయ్య ఇద్దరం. ఎస్ ఉంది. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు? ఇప్పుడు బాగుంది. అంటే నియర్ బై అంటే అంత ఎగ్జాక్ట్ గా చెప్పాల్సిన లేదు. ఓకే 50 పర్ మంత్. దుబాయ్ లో? అదే దుబాయ్ లోనే. ఇప్పుడు నేను ఇక్కడ ఖాళీగానే ఉన్నా, 2 months అవుతుంది వచ్చి. అక్కడ 50 అట్లా సంపాదించిన పైసలు ఉన్నాయి కదా దుబాయ్ లో, ఇక్కడ చిల్ అవుతున్నట్టు లేదు. చెప్పాను కదా, అంటే సంపాదించి కూడబడి అదేం లేదు. ఎంత సంపాదించానో అన్ని సమస్యలు వచ్చాయి. సో స్టిల్ అంటే ఇంకొకరికి ముందుకెళ్ళి జాపకుండా అలా అయితే మెయింటైన్ చేసుకోగలుగుతా. ఎస్ అది. ఓకే. సో ఇప్పుడు ఇక మీ ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తే, సో బీభత్సంగా ట్రోలు, బీభత్సంగా ట్రెండింగ్. అసలు ఏంటి, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు? 4 months అవుతుంది. 4 months అవుతుంది. అయితే నేను టిక్ టాక్ యూజ్ చేస్తా అక్కడ. సో ఆ వీడియోలు కొన్ని అప్పుడప్పుడు అంటే నాకు కూడా ఇలా రెడీ అవ్వడం చాలా విసుకొచ్చింది అనమాట. చాలా అంటే చాలా విసుకొచ్చింది. ప్రతి అంటే సారీ రెడీ అవ్వడము, వర్క్ చేసుకోవడము అలసిపోయా చాలా. అందుకని ఇన్స్టా ఓపెన్ చేసిన. ఇన్స్టా నార్మల్ వీడియో చేసిన, ఫస్ట్ నార్మల్ గా చేసిన, వితౌట్ మేకప్, లైక్ నేను ఎలా ఉంటానో అలానే చేశాను. సో అవి కూడా మంచిగా, అంటే ఎక్కువ మందికి నేనని తెలియదు కాబట్టి ఓకే ఒక 3-4K అట్లా వ్యూస్ వచ్చేటి. నేను అంతలే నాకు వద్దు అనుకున్నా, నేను ఇంకా నాకు వ్యూస్ వద్దు బాబు, మెయింటైన్ చేయలేను అనుకున్నా. కానీ అంటే మళ్ళీ ఎవరి వీడియోనో చూశాను, లైక్ బాయ్ టు గర్ల్ మేకప్ అట్లా అని. అలా నేను కొన్ని టిక్ టాక్ వీడియోస్ ఇన్స్టాలో పోస్ట్ చేశా. సో నాకు చూసేసరికి 2 days లో వైరల్ అయిపోయింది వీడియో. ఫస్ట్ వీడియో ఏది వైరల్ అయింది? ఫస్ట్ వీడియో ఏదో కామెడీగా ఉంటది, లైక్ ఇదేంటి ఎవడో కొండం పడేస్తే పార్క్ లో అది ఊదుతాడు. సో దానికి నేను రిమిక్స్ చేశాను అనమాట, డూయట్ చేశాను. అది లైక్ 3 million సంథింగ్ పోయింది ఆ వీడియో. సో దాని తర్వాత ఇంకా అన్ని వీడియోస్ పోయాయి. అది ఫస్ట్ ఇచ్చిన వీడియో, స్టార్టింగ్ నిన్న ఒక ఊపిచ్చిన వీడియో. సో అంటే నేను దానికి నా ఓన్ వాయిస్ కానీ నేను ఏం చేయలేదు, జస్ట్ చూసి లైక్ నవ్వుకున్నా. నేను ఏంట్రా ఇది తాగిన మైకం లేదు కూడా తెలియట్లేదని అలా అంతే. సో ఆ వీడియో వైరల్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా నేను వెనక్కి చూడలేదు ఇంకా. అంటే నా నార్మల్ వీడియోస్ అన్ని ఫ్రెండ్స్ అందరు కలిసి డిలీట్ చెయ్యు అని అన్నారు. మళ్ళీ నాకు అది తలనొప్పి అనిపించింది, మళ్ళీ ఇందులోకి దింపుతున్నారు నన్ను, నార్మల్ గా బతకనివ్వట్లేదు అని. సో అవన్నీ డిలీట్ చేసేసి ఇక ఈ 4 months నుంచి ఇక కంటిన్యూగా అంటే టిక్ టాక్ లో నేను వీక్లీ 1 time 2 times అట్లా ఒకేసారి ఒక 10 వీడియోస్ చేసి రోజుకొకటి అట్లా పోస్ట్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఈ 4 months నుంచి ఇంకా రీప్లేస్ కోసము కానీ మళ్ళీ కొత్త న్యూ కంటెంట్ కోసం కానీ డైలీ వర్క్ వెళ్ళి రావడము, నైట్ మళ్ళీ వచ్చి ఇంకేదైనా పని చేసుకొని వంట చేసుకొని తిన్న తర్వాత మళ్ళీ రెడీ అయ్యి కూర్చొని లైక్ నైట్ 3 వరకు అట్లా వీడియోస్ కంప్లీట్ చేసి నైట్ అలా మళ్ళీ ఒక 4 hours అట్లా పడుకొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ డ్యూటీ అట్లా అయింది. ఓకే. సో అక్కడ లైఫ్ ఇచ్చిన ఫస్ట్ ఆ వీడియో. Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality.
సన్ ఇంటర్నేషనల్, హైదరాబాద్, విశాఖపట్నం.